సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఎన్నికలు పతాక సన్నివేశానికి చేరాయి. ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ పైన ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఎందుకంటే తెలంగాణలో అన్ని రకాలుగా కూడా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉండి కూడా తెలుగుదేశం బరిలో దిగినటువంటి పరిస్థితి అనివార్య కారణంగా చెప్పినటువంటి వాతావరణం ఉంది. అలానే ఇక్కడ అధికార మార్పిడి జరుగుతుందంటూ సర్వేలు, మౌత్ పబ్లిసిటీ విపరీతంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలంగాణ ఫలితాలపైన ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఫలితాల ప్రభావం నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఉంటుందా, ఉండదా? ఈ అంశంపైన విశ్లేషించుద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావాల్సినంత పొలిటికల్ ఇదైతే ఉంది అక్కడ. బట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి సినారియోలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఉంటుంది అనేది ఒక విశ్లేషణ. నిజంగా అటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే రెండు రాష్ట్రాలు మొన్నటి 10 ఏళ్ల క్రితం వరకు కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఇప్పుడు రాజకీయంగా ప్రభావం చూపించేటువంటి వాతావరణం ఉంటుందా? ఉండదు సార్. ఎందుకు ఉండదంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తా. ముందు పని వెనక పని ముందు చేసేవాళ్ళు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల రెండింటినీ కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరిగేది, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరిగేది. ఇంతకన్నా ఇంకేం జరగదు అక్కడ. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకుంటే ఏమీ జరగట్లేదని ఇలా ఏమీ కాకుండా తీసి పడేయచ్చు. ఒకే వ్యక్తి ప్రభావితం చేస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి అవనండి, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి యాబ్సెన్స్ని వాళ్ళ సైడు, అది జనసేన అవనండి, లేకపోతే తెలుగుదేశం అనండి, లేకపోతే కాలు చెయ్య ఉండి ఉండనట్టుగా నటిస్తున్న బీజేపీ అనండి, శూన్యం. ఎందుకు శూన్యం అంటే కొన్ని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి సార్. ఆ ప్రభావితం చేసే అంశాలు ఎప్పుడైతే ఒక వ్యక్తి పరంగా జరుగుతూ ఉంటాయో ఆ వ్యక్తి యాబ్సెన్స్ని ప్రాంతం తట్టుకోలేదు. కన్సిడరేషన్ కూడా ఇవ్వద్దు దానికి. అందులో ఏంటంటే నిరంతరం ప్రజల్లోనూ తిరిగే ఒక వ్యక్తి యొక్క డైమెన్షన్స్. ప్రాంతీయ పార్టీ అంటే అంతే, ప్రాంత పరిరక్షణ కోసం ఆవిర్భవించిన పార్టీ. ఆ ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ఆ ప్రాంత పార్టీ అధినాయకుడు కనుక కనుమరుగైతే ఇది చాలా 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 హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ డ్యామేజ్ కలుగు చేస్తుంది. ఇది ఇప్పుడు తెలంగాణలో ఒక నిమిషం, ఆ పార్టీ ఈ పార్టీ ఒకవేళ పోటీలో లేకపోయినా, ఎందుకంటే అక్కడ ప్రధానమైనటువంటి రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ బరిలో లేకపోయినా, ఇక్కడ గ్రహించవలసిన విషయం బీజేపీ జనసేన ఈక్వేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కనుక అధికార మార్పిడి జరిగినా లేదా బలమైనటువంటి మళ్ళీ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఆ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ అయితే ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే కూడా మీకు చెప్తాను. ఇది ఉపోద్ఘాతం అనుకుంటే, ఇప్పుడు మీకు ఉదాహరణకి జనసేన పార్టీ అన్నది చాలామంది ఊహించుకుంటుంది తెలుగుదేశం పరంగా ఏంటంటే ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది అన్నది ఒక ఈక్వేషన్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది నిజం అనుకోవడానికి ఇక్కడ ఏం చేసిందంటే, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక తండ్రి కొడుకు అన్న కోణం ఆలోచించగలిగితే, తండ్రి స్థానంలోనే బీజేపీ, కొడుకు స్థానంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనుకుంటే, తండ్రి వద్దన్న పని చేస్తే ఏమవుతుంది అన్నదానికి ఒక గుణపాఠం చెప్పడానికి ఇవాళ 8 స్థానాలు ఇచ్చారు బీజేపీ మొహాలు ఇస్తే ఏమవుతుంది? సాధారణంగా ఏంటంటే కష్టం ఉన్నప్పుడు నేనే వీళ్ళకి దిక్కు అన్నట్టుగా జనసేన పార్టీ టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు భుజం ఇచ్చింది. వైస్ వర్సా చూసుకుంటే ఏమవుతుంది? తెలంగాణ వెర్షన్లో ఆ భుజం బీజేపీ పార్టీకి జనసేనకి ట్రావెల్ అవ్వాలి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కానీ ఇక్కడ స్ప్లిట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏది కాంగ్రెస్ పరంగా రేవంత్ రెడ్డికి పరిరక్షణకి తెరలేపారు అని మార్కెట్లో చర్చనీయాంశం అవుతుంది. ఏది సెటిలర్స్ ఓట్ అను, లేదంటే తెలుగుదేశం సింపతి. తెలుగుదేశం చెప్తే సెటిలర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. అవన్నీ మీకు నాకు తెలుసు, కానీ వాస్తవం మాట్లాడదాం. ముందు జస్ట్ జరుగుతుంది చెప్తే తర్వాత వాస్తవం మన దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం ఓటు బ్యాంకు రేవంత్ రెడ్డికి ట్రావెల్ చేయాలను, ఎందుకంటే వాళ్ళు కండువాలు వేసుకున్నాం, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు పసుపు కండువా కూడా వేసుకుని కాంగ్రెస్ ప్రచారం. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అక్కడ మీటింగ్లు భారీగా పెడతారు. పార్టీ ఆఫీస్ కండువాలు కనబడుతున్నాయి. ద ఎంటిటీ ఆఫ్ తుమ్మల నాగేశ్వరరావు ఇస్ కాంగ్రెస్ అండ్ ఎంటిటీ ఆఫ్ రేవంత్ రెడ్డి ఇస్ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్. బట్ దే ఆర్ మోర్ ఫోకసింగ్ అని తెలుగుదేశం. సో ఇది ఏదో ఊహాగానాలు కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చాడు, ఈ పొగడి కబులు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చారు, అట్లా ఏమైనా ఉందా అంటే తెలియదు నాకు. క్లారిటీ మీకు ఏమైనా జరుగుతుందో నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు నీకు ఈ పరిణామాల్లో ఇక్కడ ఏం చేసింది బీజేపీ? నేను దగ్గర తండ్రి కొడుకులు అన్నప్పుడు తండ్రి చెప్పిన మాట వినని పవన్ కళ్యాణ్ కొడుకు అనుకుంటే ఎందుకు? ఎన్డీఏకి తెలుగుదేశంకి పిలుపు లేదు, దే హ్యూమిలేటెడ్ హిమ్. బట్ ఈవెన్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ఈజ్ షోయింగ్ సో మచ్ కన్సర్న్ టువర్డ్స్ తెలుగుదేశం. ఆయన రైతులు దీని గురించి వెళ్ళినప్పుడు కూడా నాకు తెలుగుదేశం లేకపోతే ఎన్డీఏలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ప్రధానమంత్రితో సభలో పాల్గొన్నారు కదా. ఇంకా ఆయన ఎన్డీఏలో ఉన్నారు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగుదేశం.
ఇప్పుడు ఈయన తండ్రి కొడుకు విషయం చెప్తే ఇక్కడ నీకు నిజంగా 8 స్థానాలు నేను ఇచ్చాను కదా, ఎందుకు ఇక గతంలో ఇక్కడ ఏ ఎలక్షన్లో ఇంతకు ముందర పోటీ చేయలేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు ఎవరు? జనసేన. ఎందుకు ఉండండి, దీనికన్నా ముందు చెప్పారు. బండి సంజయ్ అప్పుడు అధ్యక్షుడు మాకు జనసేన అక్కర్లేదని చెప్పాడు. అవును. రెండోది ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మాకు జనసేన సపోర్ట్ అక్కర్లేదని చెప్పాడు. ధర్మపురి అరవింద్ ఇంకొక అడుగు వేసి అసలు ఆయన మాకెందుకు, ఆంధ్ర పార్టీలు మాకెందుకు అన్నాడు ఆయన కదా. ఇది ఇక్కడ బోర్డర్ పెడితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చేసిన పని ఏంటి? పివి నరసింహరావు గారు అమ్మాయి, మా మహానుభావుడు పివి నరసింహరావు గారు అమ్మాయి వాణమ్మకి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాడు. అక్కడ ప్రత్యర్థులు ఎవరు? మళ్ళీ కాంగ్రెస్, బీజేపీయే. ఇప్పుడు ఇక్కడ ఒక బ్యారికేడ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం వల్ల సెటిలర్ లోట్లు ట్రావెల్ అయిపోతాయన్న అపోలో బీజేపీ మళ్ళీ ఇతని పాచిక్ కింద వాడుతుంది. ఇక్కడ పాచిక్ కింద వాడుతూ గత ఎలక్షన్లో ఇక్కడ ఉన్న కేడర్కి అందరికీ అక్కర్లేని ఈ బీజేపీని నెత్తికేసిన, జనసేనకి నెత్తికేసిన పాపానికి ఇతనికి గుణపాఠం ఏంటంటే నీకు తెలుగుదేశం పరంగా ఓట్లు ఎలా పడతాయంటే పడవు. కోకటిపల్లి నేను చాలాసార్లు చెప్తా కూడా. మాధవరావు కృష్ణారావు అనే వ్యక్తిని చూసుకుంటే దీనికన్నా ముందు జయప్రకాష్ నారాయణ వ్యక్తి, చౌదరి సామాజిక వర్గం జయప్రకాష్ నారాయణ, తెలుగుదేశం అక్కడ పోటీలో ఉండి కూడా జయప్రకాష్ నారాయణకి స్వాహ, చౌదరులు చీకటి దెబ్బ ఎవరికి? తెలుగుదేశానికి. అండ్ చౌదరి కమ్యూనిటీకి అక్కడ అవుట్. రెండోసారి జరిగిన ఎలక్షన్లో మాధవరావు కృష్ణారావు తెలుగుదేశం పరంగా నాన్ చౌదరి, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. అక్కడ తెలుగుదేశం గెలుపు, నాన్ చౌదరి కన్సిడరేషన్. మూడోసారి మాధవరావు కృష్ణారావు గారు గెలుపు, చౌదరి నందమూరి ఫ్యామిలీ రిప్రజెంటేటివ్ సుభాష్ నిలబడిన నాన్ చౌదరి టాలరెన్స్ లేక ఆవిడ ఓడిపోయింది. తెలుగుదేశంకి కన్సిడరేషన్ లేదు. మాధవరావు కృష్ణారావు తెలుగుదేశంకి పరంగా గెలిచారు కాదు, బీఆర్ఎస్ పరంగా గెలిచారు. అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచారు కదా. ఈ పరివర్తన గమనించండి. ఏంది? జయప్రకాష్ నారాయణ తెలుగుదేశంకి సంబంధం లేదు, చౌదరి కమ్యూనిటీ వేస్తారు. తెలుగుదేశం పరంగా మాధవరావు కృష్ణారావు చౌదరులు ఓట్లు వేశారు. చౌదరి అయితే వేయరు. మీకు లాజిక్ అర్థమవుతుంది. సుహాసనమ్మకి చీకటి దెబ్బ అదే. సో ఓవరాల్గా తెలుగుదేశం టెరిటరీ అనుకున్న దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖం ఇచ్చి పవన్ కళ్యాణ్ నిలబెట్టాడు. ఓటు బ్యాంక్ ఎలా ట్రావెల్ అవుతుంది? ఇది మళ్ళీ హైపోథెటికల్ ఈక్వేషన్. సో అంటే ఇలాంటి వాటిల్లోంచి ఈయన గుణపాఠం చెప్పి ఆంధ్రప్రదేశ్లో సహాయ సహకారాలు అందించినా నీకు ఇక్కడ సహాయ సహకారాలు అందించిన తెలుగుదేశం అన్నది ప్రూవ్ చేస్తారు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గుణపాఠం చెప్పడం కోసం 8 సీట్లు ఇక్కడ. సో ఈ ప్రభావం ఏమవుతుంది? ఆల్రెడీ నేను పిఠాపురంలో అక్కడ మన జ్యోతుల నెహ్రూ గారు నియోజకవర్గాలు ఎలా గలబలు అవుతున్నాయో చూశారు కదా. పిఠాపురం జనసేనకి కూడా గుణపాఠం ఎలా తెలుసా? పిఠాపురంలో 2014లో గెలిచింది పిఠాపురంలో వర్మ గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్. అది మళ్ళీ కాపుల టెరిటరీ. ఈసారి కొట్టుకు వస్తుంది కూడా జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ అనుకుందారా. జనసేనకి పవన్ కళ్యాణ్కి ఎంత గడ్డెట్టి అక్కడ కాపు సామాజిక వర్గ నాయకుడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా గెలిపించుకున్నారు. నో కన్సిడరేషన్ ఫర్ జనసేన. అలా దగ్గర నేను అలా గలబా పడింది ఏంటి? మేము తెలుగుదేశంకి సపోర్ట్ ఇవ్వడం వల్ల నువ్వు గెలిచావనగానే పిఠాపురంలో వర్మ గారు మొహం ఇడిచేశారు వాళ్ళకి. మీరు ఎక్కడ ఉన్నారు, నాకేట్రా మీ అవసరం అని. జ్యోతుల నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయికి టికెట్ దగ్గర నేను గలాబా స్టార్ట్ అయింది. మాదే టికెట్, ఈ టెరిటరీ మాదే, వీ కన్వెన్షన్ ప్యాసిఫైడ్ ఆల్ దిస్. దీనికి ఆనుకున్న నియోజకవర్గం రాజనగర్లో ఎవరు ఆయన కందుల దుర్గేష్ గారి బ్రదర్ మొత్తం సాప చుట్టేశాడు 100 మంది పైపు చిలుక సభ్యులతోనూ. ఆయన మొత్తం అందరూ పార్టీ మారడానికి ప్లస్ రాజీనామా చేసి. అంటే మీరు ఎఫెక్ట్ ఉండదంటూనే ఇక్కడ జరగబోయేటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ప్రభావం చూపిస్తుంది. శూన్యం అంటున్నారు. మరి ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నీ అవే కదా. ఇప్పుడు జనసేన టీడీపీ కోయిలేషన్ వాళ్ళిద్దరి పొత్తుకి సంబంధించినటువంటి చిచ్చు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రాజుకునేటువంటి అవకాశం. రాజుకోవడం కదా, ఇంకా పూర్తిగా మాట్లాడిపోతాయి. ఎలా మాట్లాడిపోతుంటే ఇక్కడ తెలుగుదేశం వీళ్ళు ఓటేయరు. ఇది పవన్ కళ్యాణ్కి అవగతం అవుతుంది. అక్కడ లోకల్గా మీకు ఈ ఇంకోటి తెలుసా, గమనించండి. అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు. యువగలం యాత్ర రాజమండ్రిలో పరిసమాప్తం. యువగలం యాత్ర రాజమండ్రి దాకా రాకమునిపై ఈయన పాపం ఉభయ గోదావరి జిల్లాలోని వారాహి యాత్రలు పెట్టేసుకుని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక్కడ అమ్మ పెట్టతో అడుగుతాననేదన్న యాంబిగ్యూటీ. ఎందుకంటే ఇక్కడ నుంచి ముందుకెళ్తే తెలుగుదేశం వైబ్రేషన్స్ ఏదో తెలుగుదేశం పరంగా తెలిసి ఉందరు. కానికన్నా జనసేన వైబ్రేషన్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి అనుకుందాం, రాజకీయ పరిణామాలు అనుకుందారు. ఇక్కడ కూడా కన్సిడరేషన్ ఇవ్వకుండా మళ్ళీ తెలుగుదేశం ఔన్నత్యం ప్రదర్శిస్తుంటే మరి ఇది ఫ్రిక్షన్ అవుతుందా, ఇంకేమవుతుంది? మీకు అర్థమవుతుందా? కానీ అంటే జాతీయ పార్టీల ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదా? ఈ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ బీజేపీ 0.5% ఉన్న బీజేపీ ఈ పాటాపాట అక్కడ కాల మధ్యలో తిరుగుతుంది. వాళ్ళకి మామూలుగా ఈసారి దీర్ఘ సుమంగళి భావం మామూలుగా ఉండదు. ఎందుకంటే దేశం అంతా నరేంద్ర మోడీ ఉన్నప్పుడే వీళ్ళకి దిక్కు దివన లేదు. లాస్ట్ టైం ఆ జడ్డి సన్నాసి బ్యాచ్ తెలుగుదేశం కన్సిడరేషన్ వల్ల ఆ కామినేని శ్రీనివాసాలు అటు వాళ్ళందరూ గెలుచుకుని వచ్చారు. లేదంటే వాళ్ళు అసలు ఎవడైనా పుష్టీకరించాడంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ వాడు ఆంధ్రుడు అని పేరు పెట్టుకోవడానికి కూడా అర్హతను కోల్పోతున్నట్లెక్క.
ఎందుకంటే వీళ్ళు చేసిన దాష్టికానికి, ఈ 10 ఏళ్ళు పరిపాలించి చేసిన దాష్టికానికి, ఎడగొట్టిన కాంగ్రెస్ దాష్టికానికి బలైపోయిన ఆంధ్రప్రదేశ్ కళ్ళ ముందు కనబడుతూ కూడా ఇంకా బీజేపీ అని ఎవడన్నాడంటే మాత్రం వాడు మనిషే కాదు ఆంధ్రప్రదేశ్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వస్తాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న స్టేట్స్ 4 కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా సెకండ్ పొజిషన్ అయినా కానీ ఓకే కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వస్తుందని అంచనా ఉంది. మధ్యప్రదేశ్లో కూడా సింగిల్ నంబర్లో లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. కమల్నాథ్కి జల్లకొట్టే కదా శివరాజ్ సింగ్ అదే అక్కడంతా బీజేపీ. రాజస్థాన్లో జరిగేటువంటి పరిణామాలు ఈ 4 పార్టీలు వస్తే కాంగ్రెస్ ఏమన్నా జోష్ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఆ ఏపీ పాలిటిక్స్లో కాంగ్రెస్ బీజేపీని పక్కన పెట్టేసినా కాంగ్రెస్ ఏమన్నా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంటుందా? మీరు ఎన్నైనా చెప్పండి సార్. దూకుడుగా రాజస్థాన్ వచ్చింది, కమల్నాథ్ వచ్చాడు, లాస్ట్కి ఏంది కమల్నాథ్కి టెంగ్ జల్లకొట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటే స్ప్లిట్ పాలిటిక్స్ ఉంటాయి. స్ప్లిట్ కాదు, అక్కడ గ్యాలెట్ గడి గెలిచాడు. వీళ్ళని సింగులర్లతోనే పిల్లలు వీళ్ళని. ఎందుకంటే మీరు గమనించండి, పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, అక్కడ శూన్యం. అంటే వాడు ఎంత చేతకాని సన్నాసి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పరంగా ఆలోచించండి ఒకసారి. పైపచ్చు బీజేపీ పార్టీ జాతీయ ఎలక్షన్స్ అనగానే వాట్ సైడ్ ఆఫ్ స్ట్రాటజీ దే ఆర్ ఆప్టింగ్. ఏ స్ట్రాటజీ ఇది? ఇది ఉన్న దేశంలో ఉన్న పార్టీలన్నీ గుడ్డుగుర్రాలకు పలుతవుతున్నాయి సార్. ఒక చీఫ్ సెక్రటరీ, డీజీపీలు అందరూ ప్రభావితం చేస్తారని మాట్లాడుతూ ఉంటారు కదా. వ్యవస్థ అంతా ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది అన్న దగ్గర ఒక ఎంపీకి వెళ్ళారు. మీకు అర్థమవుతుంది లాజిక్ ఇది? అర్థమైంది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ గెలవడం ఏంటి సార్? ఒకసారి ఆలోచించండి. ఎందుకు గెలవకూడదు? ఏముందండి, ప్రజలు ఎన్నుకుంటే ఎందుకు గెలవకూడదు? ఎలా గెలుస్తారు సార్ మీరు? ఏముందని గెలుస్తారు? తెలుగు రాదు, కిలికిరి భాష తప్ప ఇంకోటి రాదు. అలాంటి వాళ్ళు ఎలా గెలుస్తారు? ఈజ్ ఇట్ వోంట్ యూ ఫీల్ ఇట్ ఇస్ ఎ మిరాకిల్? అట్లా అంటారు మీరు. రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఆయన ఉన్నప్పుడే నంబర్ 2 పొజిషన్కి వచ్చిందని మీరే అన్నారు. బీజేపీ ఎందుకు వచ్చింది? మాట్లాడడం ఏ మొగుడు లేనప్పుడు అక్కమొగుడు దిక్కున సామెత ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ కాంగ్రెస్ ఎవరి నైపుణ్యం వాళ్ళది, వాళ్ళ స్థాయి. ఇవాళ మీకు మళ్ళీ నేను ఒక విషయం మీకు చెప్తా సార్. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఎలక్ట్ చేసుకుందాం అనుకున్నారు కూడా, వీడికి ఓటు వేస్తాడు బీఆర్ఎస్కి పోతాడని ప్రజలు పగబట్టేశారు. లాస్ట్ ఎలక్షన్స్లో ఆ ఈక్వేషన్ నడిచింది. కాంగ్రెస్ని గెలిపించినా కానీ బీఆర్ఎస్లోకి వెళ్తారనేది బీజేపీ మీరు రాసుకోండి. కవయిత్రి మొదలాగా గంటను తెచ్చి మరీ రాసుకోండి, అదే శాసనం. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇది తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పెద్దగా ఉండకపోవచ్చు, కానీ జనసేన బీజేపీ పొత్తు వల్ల కొత్త ఈక్వేషన్స్ ఆవిర్భవించడానికి మాత్రం ఆస్కారం ఉంటుంది. అలానే జనసేన కనుక ఇక్కడ సరైన పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాని ప్రభావం కనిపించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ప్రసాద్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.